గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అంటూ అప్పటి అధికార పార్టీ టీడీపీ పైన చంద్రబాబు పైన విమర్శలు చేస్తూ ప్రచార పర్వంలో కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు. సో అన్నిటిపైన కూడా ఏదైతే దానికి సంబంధించినటువంటి ఇచ్చేది కొంత తీసుకునేది చాలా అన్నట్టుగా ఉంది పరిస్థితి అనేది. చాలా పేదలైతే చాలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. చూద్దాం. బాదుడే బాదుడు అంటూ నాటి చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ విరుచుకుపడేవారు. ఇప్పుడేమో ఏడుపే ఏడుపు అంటూ ప్రతి సభను తన ఏడుపులతో నింపేస్తున్నారు. కానీ జగన్ పాలనను చంద్రబాబుతో పోల్చుకుంటున్న సామాన్యుడి నోట మాత్రం ఒకటే మాట, జగన్ అన్న బాదుడులో బాధ. వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచి సామాన్యుల బతుకు చిత్రమైపోయింది. నవరత్నాలతో రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాము అన్న జగన్ బటన్ నొక్కి ఇచ్చిన దానికంటే పేదల నుంచి లాక్కున్నదే ఎక్కువగా ఉంది. నవరత్నాలు అనే ఎరవేసి భారీగా ప్రజల నుంచి పన్నులు పిండేశారు అని గణాంకాలు చెబుతున్నాయి. రైట్గా జగన్ అధికారంలోకి వచ్చిన 54 నెలల్లో ఒక్కో కుటుంబంపై సరాసరి అక్షరాల 2,67,516 అదనపు భారం మోపారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర రేట్లకు జగన్ సర్కార్ వచ్చిన తర్వాత పెరిగిన రేట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. దీంతో పాటు ప్రభుత్వం వివిధ పన్నులు, విద్యుత్ ఛార్జీలు, ప్రభుత్వం అమ్ముతున్న మద్యం రేట్లు పెరగడంతో అదనపు భారం తప్పలేదు. నవరత్నాల పేరుతో కొంతమందికి ప్రయోజనం కల్పించి ఏపీ ప్రజలందరిపైన పెను భారం మోపారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. సరాసరిన ఆలుమగలు 2 పిల్లలు కలిగిన ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంటే నెలకు ఆ కుటుంబానికి నిత్యావసరాలకు ఎంత ఖర్చు అవుతుందో, గతంలో ఆ కుటుంబాలు చెల్లిస్తున్న పన్నులు ఇప్పుడు అదనంగా చెల్లించేది లెక్కిస్తే ఒక్కో కుటుంబంపై 54 నెలల్లో అదనంగా 2,67,516 ఖర్చయినట్లు తేలింది. నవరత్నాల ద్వారా ఆయా కుటుంబాలకు వస్తున్న ప్రయోజనాలతో పోలిస్తే జనాలపై పిండిందే ఎక్కువగా ఉంది. రైట్గా పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం సర్ఛార్జ్ అదనంగా 2 వడ్డించి ప్రజలపై అదనపు భారం మోపింది. మున్సిపాలిటీలు, పంచాయతీల ప్రధాన బాధ్యత పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ వీధి దీపాల ఏర్పాటు. అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత చెత్తకు సైతం పన్నులు వేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఆ ఆదాయం కట్టబెట్టింది. ఇంటి పన్ను గతంలో సాధారణ కుటుంబానికి 200 వరకు ఉండేది. ఇప్పుడు ఆస్తి విలువను లెక్కించి పన్నులు వసూలు చేయడంతో అది సామాన్యులకు భారమైంది. చంద్రబాబు ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్, టీవీలకు నెలకు 149 వసూలు చేస్తే ఈ సర్కార్ వచ్చాక దాన్ని 350కి పెంచింది. మధ్యతరగతి, దిగువ స్థాయితో పాటు అన్ని కేటగిరీల్లో 50% కుటుంబాల్లో మద్యం సేవించే వాళ్లు ఉన్నారు. గతంలో ఓ మోస్తరు క్వాలిటీ మందు రేటు 60 ఉంది. జగన్ ఖజానాను నింపుకునేందుకు భారీగా రేట్లు పెంచి 160 చేశారు. మద్యం ప్రియులు సగటున 20 రోజులు మద్యం సేవిస్తే నెలకు అదనంగా మద్యంపై 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా ఒక్కో కుటుంబానికి నెలకు సాధారణంగా అవుతున్న ఖర్చు కంటే అదనంగా 4,954 వైసీపీ సర్కార్ హయాంలో అవుతోంది. నవరత్నాల ద్వారా 99.5% మందికి సంక్షేమ పథకాలు అమలు చేశామని వైసీపీ సర్కారు చెబుతున్న మాటలు వాస్తవం కాదని స్పష్టమవుతోంది. అమ్మఒడి 4 ఏళ్లు అందరికీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక కుటుంబానికి 3 ఏళ్లు ఇస్తే మరో కుటుంబానికి 2 ఏళ్లు ఇచ్చి సరిపెట్టారు. అదేవిధంగా 6 అంచెల వ్యవస్థలను తీసుకువచ్చి ప్రతి లబ్ధిదారులకు 1 ఏడాదో 2 ఏళ్లో ఈ పథకాలు ఇవ్వలేదు. కొన్ని కుటుంబాలు సంక్షేమ పథకాలు అసలే పొందలేదు. అయితే ఆ కుటుంబాలపై భారం మాత్రం పడింది.